సో, ఫంగస్‌లో మనకి నెక్స్ట్ క్లాస్ వచ్చేసి బెసిడియోమైసిట్స్ అన్నమాట. సో, ఈ బెసిడియోమైసిట్స్‌ని కామన్‌లీ నోన్ ఫార్మ్ ఆఫ్ బెసిడియోమైసిట్స్ ఆర్ మష్రూమ్స్. అదేవిధంగా బ్రాకెట్ ఫంగై, అదేవిధంగా పఫ్ బాల్స్. ఈ 3 కూడా మనకు బెసిడియోమైసిట్ కిందకొస్తాయన్నమాట. మనం తినే మష్రూమ్సు, అదేవిధంగా బ్రాకెట్ ఫంగై, అదేవిధంగా పఫ్ బాల్స్ ఇవన్నీ కూడా బెసిడియోమైసిట్ అనే క్లాస్ కిందకి వస్తాయన్నమాట. దే గ్రో ఇన్ సాయిల్, మట్టిలో గ్రో అవుతాయి. అదేవిధంగా ఆన్ లాగ్స్, లాగ్స్ అంటే చెక్క దొంగలు అంటే మొద్దులనమాట. సో, వాటి మీద అండ్ ట్రీ స్టంప్స్ అంటే చెట్టు ఏమైనా కొట్టేసిన తర్వాత చివరగా మిగిలిపోయినటువంటి ఆ కాండం, వేర్లు, కాండం ఉంటది కదా! వాటి మీద కూడా గ్రో అవుతాయి. ట్రీ స్టంప్స్ అంటే కొట్టేసిన తర్వాత చెట్టు కొట్టి నరికేసిన తర్వాత ఆ చెట్టు పైన కాండం అంతా తీసేసిన తర్వాత చివరగా మిగిలిపోయి ఉంటుంది చూడండి. నేల మీద మిగిలిపోయి ఉండి దాన్నే మనం ట్రీ స్టంప్స్ అంటామనమాట. వాటి మీద కూడా ఈ బెసిడోమైసిట్స్ అనేటివి ఉంటాయి. అండ్ లివింగ్ ప్లాంట్ బాడీస్ యాస్ ఎ పారాసైట్స్. అదేవిధంగా బతికున్నటువంటి కొన్ని చెట్ల మీద కూడా ఇవి పారాసైట్స్‌గా గ్రో అవుతూ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి రస్ట్స్ అండ్ స్మట్స్ ఈ 2 కూడా మనకి బెసిడోమైసిట్స్ కిందకి వస్తాయన్నమాట. సో, ద మైసీలియం ఈస్ బ్రాంచ్డ్ అండ్ సెప్టేట్. ఆస్కోమైసిట్ లాగే ఇక్కడ కూడా మైసీలియము లేదంటే హైపే అనేది బ్రాంచింగ్ ఉంటుంది. తర్వాత సెప్టేట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ దాని బిసైడ్ సెల్ పక్కనుండే సెల్‌తో సెపరేట్ అయిపోయి మధ్యలో ఒక వాల్ అనేది ఉంటుంది. సెప్టేట్ అన్నమాట. అదే విధంగా ద అసెక్సువల్ స్పోర్స్ ఆర్ జనరల్లీ నాట్ ఫౌండ్. ఈ బెసిడోమైసిట్‌లో ఉండేటువంటి క్యారెక్టర్ ఫీచర్ ఏందంటే అసెక్సువల్ స్పోర్స్ అనేటివి జనరల్‌గా ఉండవు. బట్ వెజిటేటివ్ రీప్రొడక్షన్ బై ఫ్రాగ్మెంటేషన్ ఈస్ కామన్. సో, కామన్‌గా దీంట్లో జరిగేటువంటి రీప్రొడక్షన్ ప్రాసెస్ ఏంటంటే, వెజిటేటివ్ రీప్రొడక్షన్ ఆర్ వెజిటేటివ్ ప్రాపగేషన్. దేని ద్వారా? ఫ్రాగ్మెంటేషన్ ద్వారా. హైపే ఉంటుంది గదా! లేకపోతే మైసీలియం ఉంటుంది గదా! అది చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి, లేకపోతే కట్ అయిపోయి, అది కొత్త ఫంగస్ లాగా గ్రో అవుతూ ఉంటుందనమాట. సో, వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది బై ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ అనమాట. అసెక్సువల్ రీప్రొడక్షన్ లేదా అసెక్సువల్ స్పోర్స్ అనేటివి జనరల్‌గా దీంట్లో బెసిడోమైసిట్ క్లాస్‌లో ఉండవు. అదే విధంగా ద సెక్స్ ఆర్గాన్స్ ఆర్ అబ్సెంట్. అదే సెక్సువల్ ఉండదు. అసెక్సువల్ స్పోర్స్ ఉండవు. అదే విధంగా సెక్స్ ఆర్గాన్స్ కూడా దీంట్లో ఉండవు. బట్ ప్లాస్మోగమి ఈస్ బ్రాట్ అబౌట్ బై ఫ్యూజన్ ఆఫ్ 2 వెజిటేటివ్ ఆర్ సోమాటిక్ సెల్స్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆర్ జీనోటైప్స్. అంటే జనరల్‌గా ఇంతకుముందు మీకు చెప్పినట్లు ఏది సెక్సువల్ రీప్రొడక్షన్‌లో 3 ప్రాసెస్‌లుంటాయన్నమాట. అంటే 2 వేరు వేరు హైఫేలు అంటే 2 వేరు వేరు స్ట్రెయిన్‌కి సంబంధించిన ఐపీఎల్ దగ్గరకొచ్చినప్పుడు ముందు ప్లాస్మోగమి జరుగుతుంది. అంటే ఆహ్, ప్రోటోప్లాజమ్ ఉంటుంది కదా! అంటే లిక్విడ్ పోర్షన్ అది కలిసిపోతుందనమాట. దాన్ని ప్లాస్మోగమి అంటాం. దాని తర్వాత న్యూక్లియస్‌లో కలుస్తాయి. దాన్ని క్యారియోగమి అంటారనమాట. ఆ 2 అయిపోయిన తర్వాత ఫైనల్‌గా డిప్లాయిడ్ జైగోట్ అనేది ఫార్మ్ అవుతుంది. జైగోట్‌ని జైగోస్పోర్ అంటామనమాట. అది మళ్ళా మియాటిక్ డివిజన్ జరిగి మనకి ఫైనల్‌గా స్పోర్స్‌ని ఫార్మ్ చేస్తాయి. ఇది ప్రాసెస్. సెక్సువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్. బట్ బెసిడోమైసిస్‌లో ఏంటంటే, ఈ సెపరేట్‌గా ఈ సెక్సువల్ స్పోర్స్ గాని, సెక్సువల్‌కి సంబంధించిన ఎటువంటి ఆర్గాన్స్ అనేటివి ఉండవనమాట. సో, దానికోసం ఏంటనంటే, ఇక్కడ 2 డిఫరెంట్ స్ట్రెయిన్‌కి సంబంధించిన హైఫేలొచ్చినప్పుడు, అక్కడ ప్లాస్మోగమి అనేది జరుగుతుందనమాట. సో, రిజల్ట్ సక్సెస్ అప్పుడేమవుతుంది, ఆ ప్లాస్మోగమి జరిగినప్పుడు అక్కడుండే న్యూక్లియస్‌లన్నీ కూడా కలిసిపోయి డైకారియోటిక్‌గా ఫార్మ్ అవుతాయి. విచ్ అల్టిమేట్‌లీ గివ్ రైజ్ టు బెసిడియం. ఫైనల్‌గా మనకేమిస్తాయంటే బెసిడియంని ఇస్తాయన్నమాట. క్యారియోగమి అండ్ మియోసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బెసిడియం. బెసిడియం అంటే ఏంటంటే ఇక్కడ డిప్లాయిడ్ జైగోట్ అని అర్థం అన్నమాట. సో, ఇక్కడ డిప్లాయిడ్ జైగోట్‌ని ఏమంటాం మనం? బెసిడియం అంటామన్నమాట. సో, ఈ బెసిడియంలో మళ్ళా ఏం జరుగుతుంది? మియోసిస్, క్యారియోగమి అంటే 2 న్యూక్లియస్‌లు కలిసిపోవడం. అదేవిధంగా మియోసిస్ జరిగి, రిడక్షన్ డివిజన్ జరిగి హాప్లాయిడ్ స్పోర్స్ అనేటివి ఫార్మ్ అవుతాయన్నమాట. సో, ప్రొడ్యూసింగ్ 4 బెసిడియోస్పోర్స్. ఎన్ని బెసిడియోస్పోర్స్ వస్తాయి? 4. సో, మీకేం చెప్పాను? ఇక్కడ డిప్లాయిడ్ జైగోట్ అంటే 2 న్యూక్లియస్‌లు కలిసిన తర్వాత మనకు ఫార్మ్ అయ్యేదాన్ని డిప్లాయిడ్ జైగోట్ అంటాం. ఆ జైగోట్‌ని ఈ బెసిడోమైసిస్‌లో మనం బెసిడియం అంటామనమాట. సో, అవేమవుతాయి మళ్ళా మియోసిస్ జరిగి లేదంటే రిడక్షన్ డివిజన్ జరిగి 4 బెసిడోస్పోర్స్‌ని ఫార్మ్ చేస్తాయన్నమాట. ఈ విధంగా బెసిడోస్పోర్స్ అనేటివి ఎక్సోజెనస్‌లీ ప్రొడ్యూస్డ్. ఎక్సోజెనస్‌గా ప్రొడ్యూస్ అవుతాయి ఇన్ ద బెసిడియం. ద బెసిడియా ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎ ఫ్రూటింగ్ బాడీస్ కాల్డ్ బెసిడియోకార్ప్. తర్వాత అన్ని ఇవి ఒక మియోసిస్‌లో ఇలా జరుగుతాయి. అలా కాకుండా నంబర్ ఆఫ్ ప్లాస్మోగమి దాని తర్వాత క్యారియోగమి జరిగిన తర్వాత అక్కడొచ్చినటువంటి బెసిడియోకార్ప్స్ అన్నీ కూడా బెసిడియం మనలో ఉండేటువంటి బెసిడోస్పోర్స్ అన్నీ కూడా వాటి మీద అరేంజ్ అయ్యి ఉంటాయన్నమాట. వాటిని మనం ఏంటంటే బెసిడోకార్ప్స్ అంటామనమాట.
సో, ఈ విధంగా సమ్ కామన్ మెంబర్స్ ఆఫ్ అగారికస్ దీంట్లో వచ్చేసి అగారికస్ బైస్పోరస్ అంటే అగారికస్ మష్రూము. అదేవిధంగా ఈస్ట్ ఇలాగో అని మనం స్మట్ అంటాం. అదేవిధంగా పక్సీనియా ఏమంటామంటే రస్ట్ అని అంటామనమాట. ఇది ఈ బెసిడోమైట్‌కి సంబంధించిందనమాట. సో, బెసిడోమైసిస్‌లో కామన్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఒకటి మనం తినేటువంటి మష్రూమ్స్ అన్నీ కూడా ఈ బెసిడోమైసిస్‌కి సంబంధించినవే. తర్వాత దీంట్లో జరిగేటువంటి రీప్రొడక్షన్ అనేది మేజర్‌గా ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరుగుతుంది. అంటే వెజిటేటివ్ రీప్రొడక్షన్ ద్వారా జరుగుతుంది. అసెక్సువల్ స్పోర్స్ అనేటివి ఉండవు. సెక్సువల్ స్ట్రక్చర్స్ అనేటివి కూడా ఉండవు. కాకపోతే 2 వేరు వేరు స్ట్రెయిన్‌కి సంబంధించినప్పుడు హైపేలు వచ్చినప్పుడు వాటి మధ్య ప్లాస్మోగమీ జరిగి, తర్వాత క్యారియోగమీ జరిగిన తర్వాత రిడక్షన్ డివిజన్ జరిగి బెసిడియం అనేది ఫార్మ్ అవుతుంది. ఆ బెసిడియంని మనం జైగోట్ అంటాం జనరల్‌గా. సో, ఆ బెసిడియంలో మళ్ళా 2 న్యూక్లియస్‌లు కలిసాయి గదా! దాంట్లో రిడక్షన్ డివిజన్ లేదంటే మియాసిస్ జరిగి బెసిడోస్ స్పోర్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి. ఇలా మైసీలియం మొత్తంలో బెసిడో స్పోర్స్ అన్నీ కలిసిపోయి ఫైనల్‌గా మనకు బెసిడో కార్ప్స్ అనేటివి ఫార్మ్ అవుతాయన్నమాట. సో, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి అగారికస్ బైస్పోరస్ అంటే మష్రూము, అదేవిధంగా ఈస్టిలాగో, అదేవిధంగా పక్సీనియా. పక్సీనియాని ఏమంటామంటే రస్ట్ ఫంగస్ అంటామనమాట. సో, ఇవి కామన్‌గా అడుగుతుంటాడనమాట. మష్రూమ్ అంటే అగారికస్, ఈస్టిలాగో స్మట్, అదేవిధంగా పక్సీనియా రస్ట్ ఫంగస్ అంటామనమాట. సో, ఇది బెసిడోమైసిస్‌కి సంబంధించినటువంటి క్లాస్ అనమాట. ఫంగస్‌లో ఉండేటువంటి ఇంకొక రకమైనటువంటి క్లాస్.